నా పేరు డాక్టర్ మోహన్ రామ్. నేను శ్రీ హాలిస్టిక్స్లో జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్గా పనిచేస్తున్నాను. ఈరోజు మనం లాప్రోస్కోపీ మరియు లేజర్ సర్జరీస్ గురించి తెలుసుకుందాం. లాప్రోస్కోపీ ముందుగా తెలుసుకుందాం. లాప్రోస్కోపీ అనగా ఏమిటి అని అంటే, నార్మల్గా అందరూ చెప్పేది వాడుక భాషలో కెమెరా ఆపరేషన్ అంటాం. సో లాప్రోస్కోపీలో మనము ఓపెన్ సర్జరీ లాగా మొత్తం కట్ చేసి మనం ఆపరేషన్స్ చేయము. కేవలం ఒక 1 సెంటీమీటర్ హోల్ ద్వారా మనము కెమెరా పాస్ చేసి అందులో నుంచి మనం ఆపరేషన్ చేస్తామన్నమాట. సో దీనివల్ల పేషెంట్స్కి ఉండే ఉపయోగం ఏమిటి? సో మనకేమిటి అని అంటే, దీనివల్ల మనం ఓపెన్ సర్జరీ చేస్తే ఎప్పుడైనా కానీ పేషెంట్ రికవరీకి కొద్దిగా టైం పడుతుంది. అండ్ మనం ఎంత అయితే కట్ చేస్తామో అది గాయం మానడానికి కూడా అట్లీస్ట్ 2 నుంచి 3 వారాలు టైం పడుతుంది. కానీ లాప్రోస్కోపిక్ సర్జరీలో మనం చిన్న చిన్న హోల్స్ ద్వారా చేయటం వల్ల పేషెంట్ రికవరీ అనేది తొందరగా ఉంటుంది. వితిన్ 1 డే వాళ్ళ పని వాళ్ళు చేసుకునే విధంగా వాళ్ళకి హెల్ప్ అవుతుంది. ఇంకొకటి ఏంటి అని అంటే, బ్లీడింగ్ కూడా కొంచెం మామూలు ఓపెన్ సర్జరీ కంటే బ్లీడింగ్ అనేది తక్కువగా అవుతుంది. సో దీనివల్ల పేషెంట్ ఏంటి అని అంటే తొందరగా రికవరీ అవ్వటము, తన పని తను చేసుకోవటము చేస్తాము. నార్మల్గా లాప్రోస్కోపీని మనం డే కేర్ సర్జరీ అని కూడా అంటాము. ఏంటి అని అంటే ఒక సేమ్ డే మనం పేషెంట్ని డిశ్చార్జ్ చేసే విధంగా ఉంటుంది. ఇది లాప్రోస్కోపీ వల్ల ఉపయోగాలు. తర్వాత లేజర్ సర్జరీస్. లేజర్ సర్జరీస్ ఎందులో చేస్తాము, దానివల్ల ఉపయోగం ఏమిటి? సో లేజర్ సర్జరీస్ మెయిన్గా ప్రాక్టాలజీ అంటే మనము పైల్స్, ఫిషర్, ఫిస్టులా వీటిల్లో ఎక్కువగా వాడతాము. ఇంకొకటి వారికోజ్ వెయిన్స్. సో మన పైల్స్, ఫిషర్, ఫిస్టులాలో లేజర్ వల్ల ఉపయోగాలు ఏమిటి అని అంటే, నార్మల్గా మనకి పైల్స్ సర్జరీ తీసుకుంటే ఓపెన్ సర్జరీ చేయటం వల్ల మామూలు దానికన్నా నొప్పి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ పేషెంట్కి ఆ నొప్పి తగ్గడానికి అట్లీస్ట్ 2 నుంచి 3 వారాలు పడుతుంది. కానీ లేజర్ సర్జరీ చేయటం వల్ల వితిన్ 2 డేస్లోనే పేషెంట్కి ఆల్మోస్ట్ 90 to 95% పెయిన్ తగ్గిపోతుంది. అండ్ వాళ్ళకి కూడా రికవరీకి చాలా హెల్ప్ అవుతుంది. సో ఇది ఒకటి. ఫిస్టులాకి వస్తే, ఫిస్టులా అనేది మనకి మామూలుగా ఏమిటి అని అంటే, మోషన్కి వెళ్ళే ద్వారం నుంచి మోషన్ వెళ్ళే చుట్టుపక్కల ఒక ఓపెనింగ్ ఉంటుంది. దానిలో నుంచి చీము ఇలాంటిది మనకి కంటిన్యూస్గా వస్తూ ఉంటుంది. ఫిస్టులాలో మెయిన్గా మనకి ఉండే డిసడ్వాంటేజ్ ఏంటి అని అంటే, ఒకసారి సర్జరీ చేసిన తర్వాత కూడా మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో దాన్ని కరెక్ట్గా చేయకపోతే పేషెంట్కి మళ్ళీ సర్జరీ చేయాల్సి వస్తుంది. సో లేజర్ ఫిస్టులాలో ఎలా ఉపయోగపడుతుంది అని అంటే, మనము అది ఆ ఎంటైర్ ట్రాక్ట్ అది ఎంత పొడవు ఉంటుందో దాన్ని మొత్తం మనం అబలేషన్ అనేది చేసి మొత్తం క్యూర్ అయ్యే విధంగా చేస్తాము. దానివల్ల పేషెంట్కి మళ్ళీ వచ్చే ఛాన్సెస్ అనేవి తక్కువగా ఉంటాయి. అండ్ అట్ ద సేమ్ టైం పేషెంట్కి నొప్పి అనేది చాలా తక్కువగా ఉంటుంది. వారికోజ్ వెయిన్స్కి వస్తే, వారికోజ్ వెయిన్స్ నార్మల్గా ఓపెన్ సర్జరీలో మనం ఏం చేస్తాము అని అంటే, కట్ చేసి మొత్తం వెయిన్ అనేది స్ట్రిప్పింగ్ అంటాము. సో కింద నుంచి పై దాకా మనకి ఆ వారికోజ్ వెయిన్స్ ఏదైతే ఉందో దాన్ని మొత్తము స్ట్రిప్పింగ్ చేస్తామన్నమాట. సో దానివల్ల ఏంటి అని అంటే, పేషెంట్కి ఒకటి రక్తస్రావం అనేది ఆపరేషన్ తర్వాత ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఇంకొకటి ఏమిటి అని అంటే, పెయిన్ అనేది ఎక్కువగా ఉంటుంది. కానీ లేజర్లో మనము ఏ విధమైన కోత కుట్టు లేకుండా ఓన్లీ ఆ లేజర్ పరికరాన్ని మనము వైర్ లాగా ఉంటుంది దాన్ని చేసి మొత్తం ఆ వెయిన్ అనేది, వారికోజ్ వెయిన్స్ అనేది అబలేషన్ అనేది చేస్తాం. సో దీనివల్ల పేషెంట్ వితిన్ 1 డేలోనే డిశ్చార్జ్ అయిపోతారు. అండ్ నొప్పి అనేది సెకండ్ డే నుంచే 90 to 95% నొప్పి అనేది తక్కువగా ఉంటుంది.